తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని లాలాచెరువు హౌసింగ్ బోర్డు రైతు బజార్లో సబ్సిడీపై నాణ్యమైన సన్నబియ్యం విక్రయ కేంద్రాన్ని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రారంభించారు. కూటమి నాయకులతో కలిసి స్టాల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు మార్కెట్ ధర కంటే 10 నుంచి 12 రూపాయలు తక్కువ ధరకే నాణ్యమైన సన్నబియ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లాలో ఇప్పటికే 45 కేంద్రాల ద్వారా సన్నబియ్యం సరఫరా జరుగుతోందని, ప్రజలకు మరింత చేరువ చేసేందుకు మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, నాణ్యమైనటువంటి ఆహారాన్ని భుజించి ఆరోగ్యంగా ఉండాలి. అందరికీ కూడా ప్రతి పేదవాడికి కూడా సన్న బియ్యంతో అన్నం తినాలి అనే విధంగా ఒక మంచి ఆలోచన చేసి ఈ రోజున 50 రూపాయలకి 52 రూపాయలకి కూడా అద్భుతమైనటువంటి సన్న బియ్యాన్ని సరఫరా చేయడం అనేది ఒక ఏ రాష్ట్రంలోని ఏ నాయకుడు ఊహించని విధంగా మన ఎన్డీఏ కూటమి నాయకులు ఆలోచించి ప్రతి పేదవాడికి సన్న బియ్యంతో కూడిన అన్నాన్ని తినే విధంగా ఈరోజు మనకు ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. రైతు బజారుల ద్వారా ఈ యొక్క సన్న బియ్యాన్ని 50 రూపాయలకి 52 రూపాయలకి కూడా ప్రతి పేదవాడికి అందేటట్టు చేస్తున్నందుకు కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో జేజేలు పలుకుతున్నారు. ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, నాణ్యమైనటువంటి ఆహారాన్ని భుజించి ఆరోగ్యంగా ఉండాలి. అందరికీ కూడా ప్రతి పేదవాడికి కూడా సన్న బియ్యం